హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డామ్స్ వ్లాగ్స్. అండ్ చాలా రోజులైంది వీడియోస్ చేసి, అండ్ చాలా గ్యాప్ కూడా వచ్చింది. అంటే రాలేదు, ఇచ్చామనుకోండి, అది వేరే విషయం. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఓకే. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నైట్ క్రేవింగ్స్ అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నాము, అది ఇది ఇది అది అది అనుకుంటూ. ఇంకా ఇంకా మదర్కి ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంటాం కదా, ఇంకా అవన్నీ అయిపోయాయి. ఇంకా సర్లే నైట్ తినమంటే మాకి కొంచెం ఏదో పెద్ద అవి ఇవి అన్నీ తినేసామన్నమాట. సరే వద్దు మాకు ఏం ఆకలి వేయట్లేదు అని చెప్పేసి వచ్చాం నైట్. ఇంకా మాట్లాడుకుంటున్నాం, చిల్లింగ్ అనమాట. లైటింగ్ పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే నైట్ కదా, అంటే లైట్స్ వేసుకోవచ్చు అనుకోండి. కాకపోతే మా అమ్మ వాళ్ళు నిద్రపోతున్నారు, మళ్ళీ ఎందుకు లేవాలని డిస్టర్బ్ చేయడం అని లైట్ వేసుకోలేదు, జస్ట్ కిచెన్లో వేసుకున్నాం అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆమె కాస్త ఫ్రైడ్ రైస్ లాగా అలా ట్రై చేస్తుంది అనమాట మా సిస్టర్. ఎలా చేస్తుంది ఏంటి, మేము ఏం చేయబోతున్నాం అది ఒకసారి చూపిద్దామని. ఎలా ఉంటుంది మేమైతే చేసేది ఏం లేదు, చూడడమే కాబట్టి వచ్చేసాను. పక్కన కూర్చో ఇలా నైట్ అయితే ఏ టైంలో అయినా అంతేలేండి, ఇలా పక్కన కూర్చొని చూస్తుంటాను ఎలా చేస్తుంటారు ఏంటి అని. అయితే చూస్తాను, చేద్దాం అనుకుంటాను. చేసే టైంకి ఏది ఫస్ట్ వేయాలి, ఎలా వేయాలి, అది వేగిందా లేదా ఎలా చూడాలి, ఇలాంటివన్నీ మనకు తెలియదు. కాకపోతే చాలా మటుకు ట్రై చేస్తుంటాను. అవి మంచిగా వస్తాయో రావో తర్వాత విషయం, కాకపోతే ట్రై చేస్తాను. అయితే చేసేది ఏం లేదు, చూడడమే కాబట్టి వచ్చేసాను. పక్కన కూర్చుంటాం అన్నమాట. ఇలాగో మనం కష్టపడేది ఏం లేదు కాబట్టి వీడియో తీయడం తప్ప. ఇంకా హెయిర్కి బన్ పెట్టేసుకున్నాను, ఏదో కాస్త ఎఫెక్టివ్గా ఉంటుందని. అది కాక ప్రశాంతంగా ఉంటుంది ఇలా బన్ పెట్టుకుంటే, అలా హెయిర్ లీవ్ లేకుండా నెక్ మీద పడతా అలా. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరితో మాట్లాడి చాలా రోజులైంది అనిపిస్తుంది నాకు కూడా. చాలా రోజులైంది కదా వీడియోస్ కూడా చేసి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అది ఇది అని. అంటే చేద్దాం అనుకుంటాము ఎప్పుడు, కానీ ఏదో ఒకటి అబ్బాయి ఏం చేద్దాంలే ఇప్పుడు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాసెస్ ఉంటాయి, మధ్యలో బ్రేక్ ఉన్నా కూడా అక్కడి నుంచి మళ్ళీ హాస్టల్కి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుందామని అనిపిస్తుంది, కానీ ఏదైనా చెయ్యాలి అని అలా అనిపించట్లేదు అనమాట ఈ మధ్య. అందుకే మేము కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు వీడియోస్ చేయడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఖాళీగా ఉన్నాను, సరే ఒక వీడియో చేద్దాం ఇలా అనుకున్నాను. అలానే మాకు కరెక్ట్గా కాస్త తినాలనిపించిందంట. సర్లే వాళ్ళతో మాట్లాడితే అలా చేసుకుందామని చెప్పేసి సరదాగా ఇలా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్ ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. కట్టని కూడా వాడుకోవచ్చు, మాకేం టైం పాస్ అవ్వట్లేదు అనమాట, అందుకని మేము ఎలా కట్ చేసుకుంటూ ముచ్చట్లేసాం. అయితే రైస్ పెట్టాను ఫ్రైడ్ రైస్ కోసం. అండ్ ఇంకా యామి కోసం నేను కూడా వచ్చాను, అలా అయితే సర్వ్ చేయొచ్చు అని. ఇలా కట్ చేస్తాను అనమాట. ఆనియన్స్ వచ్చినప్పుడు వచ్చేది కదా ఎక్కడ ఇలా చేసానంటే ఏదో ముక్కలు కట్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఎలా కట్ చేయాలని. అంటే ఒక్కో వంటకానికి ఒకలా కట్ చేస్తారు కదా, ఒకదానికి చిన్న చిన్న కట్ చేసుకుంటాం, ఇంకోదానికి స్లైసెస్ లాగా. అది కొన్ని దాకా నేర్చుకున్నాను ఎలా కట్ చేయాలని. మధ్య మధ్య రైస్ కూడా చెక్ చేస్తూ ఉండాలన్నమాట, ఎందుకంటే తోగొస్తాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్యారెట్ కూడా కట్ చేసుకున్నాం అనమాట, లైక్ చిన్న చిన్నగా. క్యారెట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో క్యారెట్ పెట్టుకోవాలి. ఇలా కాస్త కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి మెల్లమెల్లగా చిన్న చిన్నగా. చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక సైడ్ కొంచేసుకోవాలి. ఇంకా కాస్త ఇందులో వచ్చేసి ఇంకా గార్లిక్, అల్లం రెండు ఉన్నాయన్నమాట. ఈ రెండింటిని మంచిగా దంచుకోవాలి. నెక్స్ట్ వరకు ఏంటంటే పచ్చిమిర్చి ఇంకా టమాటో కూడా ఇలా అనమాట. టమాటో ఏమో నార్మల్గా కట్ చేసుకున్నాము, పచ్చిమిర్చి వచ్చేసి చిన్న చిన్నగా కాకపోతే ఇలా పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా. ఆయిల్లో వేస్తే అలా ఇలా మొత్తం అన్నీ మనకు కావాల్సినవన్నీ
ఇలా చేసేసుకోవాలి. వంట రూమ్లోకి వచ్చి ఎక్కడ ఉంటాయి అంటే మళ్ళీ తిరిగి అనమాట. ఇంకా వెతుకోవాలి మేము ఎక్కడ ఏంటి ఎక్కడ ఉన్నాయి అన్ని బాక్స్ ఓపెన్ చేసేసి దాంట్లో వెతకాలి. ఇంకా అన్ని ఎలా ఉంటాయంటే ఐస్ క్రీమ్ బాక్స్లో ఇంకా ఏమైనా చాక్లెట్ బాక్స్ అయిపోయి ఉంటాయి కదా, అందులోనే అవి కొత్తిమీర అన్ని కలిసి ఉంటుంది అనమాట. అయితే ప్రతి ఒక్కటి చూసుకొని ఎందులో ఏముందని వెతుకొని ఇంకా మేము తీసుకోవాలి. అది కూడా పెద్ద టాస్క్ కదా. అయితే ప్యాన్ సిద్ధం చేస్తున్నాము. ఇంకా మనం రెడీ చేస్తున్న వాటిని ఒకటి యాడ్ చేసుకొని ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేసుకోవడం అనమాట. ఎలా యాడ్ చేస్తుంది ఏంటి అని ఒకసారి చూపిస్తాను. అది కూడా చూడండి. ఇలా చిన్న చిన్న రెసిపీస్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. అంటే దీనికి పేరేం పెట్టాలో మాకు తెలియదు. మేమేదో చేస్తున్నాం నోటికి రుచిగా ఉండేలాగా. ఎలా ఉంటుందని టేస్ట్ కూడా చేసి చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఆయిల్ పోస్తుంది కాస్త గిన్నె అందించాను. ఇంకోటి ఏంటంటే మేము చేసే వంటకి టేస్ట్ ఉంటుంది కానీ పేరు ఉండదు అనమాట. చేసిన ప్రతిసారి ఏదో ఒకటి మేమే పేరు చెప్పేస్తుంటాం అనమాట. ఇంట్లో వాళ్ళకి కూడా ఎలా ఉంది చెప్పని చెప్తే మనం ఒకటి చేశాను ఏంటంటే మిల్క్ డెజర్ట్ అని. అది అసలు ఏం సరిగ్గానే రాలేదు, ఏదో ఒకలా వచ్చేసింది. కలర్ కూడా మారిపోయింది. ఐ మీన్ కొంచెం అది మాడినట్టుంది. కలర్ కూడా మారిపోతే మిల్క్ డెజర్ట్ అని చెప్పేసి ఏదో ఇచ్చేసాను ఇంట్లో వాళ్ళకి. వాళ్ళేమో పర్లేదు బాగానే ఉందన్నారు. ఏదో నేను ట్రై చేశాను ఏమో, మరి నాకైతే నచ్చలేదు. కానీ క్యాబేజ్ కర్రీ కాదంట. అంటే అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ ఏది కాదు, అన్నీ కలిపి ఇది ఒక వంటకంలా అనమాట. దగ్గర ఇలా అయిపోయింది చూసినట్టుగా మీరు ఏదో క్యాబేజ్ కర్రీలో ఉంది చూడండి. నేను చెప్పాను ఎక్కువ అవుతుందని. ఇంకా ఒక క్యాబేజ్ మొత్తం తీసింది. మనం తెలియకపోయినా కూడా కాస్త జనరల్గా చెప్పొచ్చు కదా. సరే అని ఒక హాఫ్ అయినా కూడా ఎక్కువ ఒకరికంటే, అంటే నేను ఎక్కువ తిన్నాను అనమాట. హాఫ్ అయినా కూడా ఎక్కువ చేసేసింది. అండ్ అందులో ఇప్పుడు ఒక 2/4 తీసేసింది. ఇంకో 2/4 ఉంది. రైస్ మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా. టేస్ట్ ఎలా ఉంది తక్కువ క్వాంటిటీ చేయమని చెప్తే ఎక్కువ చేసేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది అది నాకు తెలిసి ఈ వంట లోపలే అది తినేసింది. జాంకాయలు ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ అని తినేసింది అనమాట. ఇంకా లాస్ట్కి ఆ ఫుడ్ తింటదో లేదో తెలియదు. కాకపోతే మేము దీనికోసం ఒక 1.5 hours నుంచి ఊరిని అలా సాగిస్తున్నాం. ఇంకా ఇలా వంట చేసేటప్పుడు ఏమవుతుందంటే పక్కనే కూర్చుంటే ఆ ఘాటుకి తుమ్మలు వస్తూ ఉండే. పక్కకెళ్తూ మళ్ళీ ఇక్కడ పోకూడదు. తర్వాత తింటారు మళ్ళీ ఇక్కడ పక్కకెళ్ళిపోవాలి. ఇంకా యాడ్స్ చూస్తుంటాం అనమాట ఎక్కువగా. అంటే నార్మల్ టైమ్స్లో ఏదైనా సినిమాలు టీవీలో ఇప్పుడు రేర్ చూడటం, మనం ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి అలా చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి కదా. ఎనీ టైమ్ ఆ సంతూర్ యాడ్ కానీ పట్టులాంటిది యవనమైనది ఈ క్షణం అతి మధురం అనుకుంటా. ప్రతి ఒక్క బిట్ లైన్ గుర్తుంటుంది. ఒకరు స్టార్ట్ చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు నెక్స్ట్ లైన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. సర్లే ఏముందిలే, ఇంకా మొత్తం రైస్లోకి ఆ కర్రీ మొత్తం కలిపేసింది. ఏదైతే అది అయ్యింది. సరే చూద్దాం ఎలా ఉంటుంది అని మొత్తం కలిపేసింది. ఆ రైస్కి దానికి కరెక్ట్గా సెట్ అయింది. కానీ అంత రైస్ ఎవరు తినరు అనుకోండి. అయితే సెట్ చేసిందంట. నెక్స్ట్ మనమే ఇంకా చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దాము. ఇంకా కిచెన్కి అయితే బాయ్ చెప్పేద్దాం, ఎందుకంటే మన వంట అయిపోయింది. ఇంకెళ్ళి తినేద్దాం. సరే ఇంకా మామ్సీ ఆలూ ఫ్రై చేస్తుంది అనమాట నార్మల్గా. అది కూడా వేసుకొని కాస్త నంచుకొని అయితే బాగుంటుంది అనుకొని కాస్త తీసాం. అది సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 12:05 అలా అవుతుందన్నమాట. మేము స్టార్ట్ చేసింది వచ్చి 10:50 ఆ టైంలో స్టార్ట్ చేసాము. అండ్ నియర్లీ 1.5 hour 2 hours ఇలా స్పెండ్ చేసేసాము దీనికే. అండ్ నౌ వీఆర్ ఫీలింగ్ సాటిస్ఫైడ్. మేమే చేసుకున్నాం కదా ఇదంతా, చేసుకొని నచ్చినా నచ్చకపోయినా బట్ ఇట్స్ టేస్టింగ్ గుడ్ గైస్. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. మాలాగా కాకుండా మీకు తగ్గట్టుగా ఏదో ఒకటి ట్రై చేయండి. ఇంకా ఇవాళకైతే ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. అండ్ డే కూడా మారిపోయింది, నెక్స్ట్ డేకి వెళ్ళిపోయాం. సో మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రామ్స్ వ్లాగ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఏదో ఒక రోజు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.